సద్గురు, మీరు గోల్స్ గురించి అంటే గోల్స్ అచీవ్ చేసే వాళ్ళకంటే గోల్స్ లేని వాళ్ళే ఎక్కువ సంతోషంగా ఉంటారని మీరు అన్నారు. అండ్ ఈ గోల్స్ లేని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కొంచెం హ్యాపీగా లేరు. భయపడదాం అనుకున్నా. కానీ గోల్స్ అనేవి ఒక స్టార్టింగ్ పాయింట్. కానీ But goals are the starting point. నో 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 ఇక్కడ నేను కరెక్ట్ చేయాలి. గోల్ స్టార్టింగ్ పాయింటా లేక ఫినిషింగ్ లైనా? ప్లీజ్ ఏంటో చెప్పండి. ఆ రెండు అదలా గోల్ స్టార్టింగ్ పాయింట్ ఎలా అవుతుంది? గోల్ అనేది ఫినిషింగ్ లైనా స్టార్టింగ్ పాయింటా? ప్లీజ్ నాకు చెప్పాలి మీరు. అందరూ చెప్పండి. గోల్ అనేది స్టార్టింగ్ లైనా ఫినిషింగ్ లైనా? ఫినిషింగ్ లైన్. ఇదేంటి? కానీ ఇప్పుడు గోల్ అనేది మనల్ని మోటివేట్ చేస్తుంది కదా. ఒకసారి మీరు మైండ్లో గోల్ పెట్టుకుంటే ఆ, ఇప్పుడు పాయింట్కి వస్తున్నారు. మిమ్మల్ని ఎలా ట్రైన్ చేశారంటే సర్కస్ మంకీ లాగా. మీకు తెలుసా, సర్కస్ మంకీలు ఇలాగే ఉంటాయి. మీరు వాటితో ఒక ట్రిక్ చేయించాలంటే వాటికి ఒక స్వీట్ ఇవ్వాలి. లేకపోతే ఇలా నేను చేయను అంటాయి. ఇంకో స్వీట్ ఇస్తే ఒక సర్కస్ మంకీలా ఉండకండి. మనం చాలా కాలం క్రితమే దీని నుంచి ఇవాల్వ్ అయ్యామనుకుంటున్నాను. హలో, మీరు చేసే పనంతా నాకేమొస్తుంది, నాకేమొస్తుంది, నాకేమొస్తుంది. మీకేం వస్తుంది? ఒకరోజు పైకి పోతారంతే. మీకు ఎండింగ్లో ఏదైనా దొరుకుతుందనుకుంటున్నారా? నో, మీరు చివరికి ఒక రోజు చస్తారంతే. ప్రశ్న ఏంటంటే మీరు అందంగా, ఎంత గొప్పగా, ఎంత ఇంటెన్స్గా జీవిస్తారు అనేదే. ఉన్నది అదే. చివరికి ఏమొస్తుంది? గోల్ అనేది ఎండ్ పాయింట్ కదా. లైఫ్ ఎండింగ్లో మీకు ఏమొస్తుంది అనుకుంటున్నారు? మీరు ఒకసారి ఓల్డేజ్ హోమ్స్, హాస్పిసెస్కి వెళ్ళి చూడండి. మనుషులు లాస్ట్ డేస్ అక్కడ గడుపుతున్నారు. వాళ్ళని చూసి చెప్పండి ఏం దొరికిందో. నథింగ్. వాళ్ళు ఒక అద్భుతమైన జీవితం గడిపిన అనుభవం ఉంటుంది, లేదా అలాంటి అనుభవం ఉండదు. అంతే ఉన్నదల్లా.